హలో. సో మా చిన్న రిసెప్షన్కి అయితే మేము వెళ్ళినాము. సో 6:30 to 7 బిట్వీన్ ఉండాలి స్టేజ్ పైన అని చెప్పారు. బట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెలుసా స్టేజ్ పైకి? 10:30 అయిపోయింది నైట్. వాళ్ళు స్టేజ్ ఎక్కింది నైట్ 10:30కి. చూడండి ఒకసారి, వాళ్ళు రెడీ అయ్యి వచ్చేవరకు 10:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది. అందరు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళే వాళ్ళు తొందరగా వెళ్దాం అనేసి ఫాస్ట్గా వచ్చేసారనమాట. వాళ్ళకి అసలు స్టిల్స్ దిగే టైం కూడా లేకుండే, టూ మచ్ లేట్గా వచ్చారనమాట వాళ్ళు. సో మాది 5th యానివర్సరీ May 14th. అదే రోజు చిన్నది రిసెప్షన్ ఉంది. సో చిన్న వాళ్ళ రిసెప్షన్లో మేము నార్మల్గా కేక్ కటింగ్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట స్టేజ్ పైన. అక్కడ ఇంతే చిన్న క్లిక్ ఉంది, వీడియో పెద్దగా ఏం లేదు. అందరు స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి మా మరిది నరసింహ నార్మల్గా సెల్ఫీ తీసినందుకు ఈ వీడియో ఈ మాత్రమన్నా ఉంది, లేకపోతే ఈ వీడియో కూడా ఉండేది కాదు. ఇంకా తర్వాత వదిన వాళ్ళ సైడ్ నుంచి ఇలా రెడీ చేస్తారని చెప్పాను కదా నేను. సో ఆడపిల్లలకి ఇలా రెడీ చేస్తారంట, వడి నింపుతారంట. అందరికి ఇలా రెడీ చేస్తారు చూడండి మమ్మల్ని 5 మందిని. మా 2 అక్కల్ని, 3 అక్కల్ని, ఒక పిన్నిని, నన్ను 5 మందిని రెడీ చేశారనమాట. కమ్మలు, పాపడి బిళ్ళ, ముక్కు పుడక, గొలుసులు, పువ్వులు అన్నీ తీసుకొచ్చారనమాట. నెయిల్ పాలిష్ అన్నీ. ఫస్ట్ టైం నేను అలా చేయించుకోవడం, చూడను కూడా చూడలే నేను. ఇంకా మా చిన్న పిల్లలోనే ఫస్ట్ టైం చూసాను ఈ పద్ధతి అయితే. 1 o'clock వేశారు ఈ ప్రాసెస్. అసలు యాక్చువల్గా రిసెప్షన్ స్టార్ట్ అవ్వకముందు చేయాలి మాకు. ఇంకా అందరం వెళ్ళి రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత అందరు తిన్న తర్వాత వెళ్ళే టైంకి చేసిరనమాట. ఇది నైట్ 1 అయింది ఈ ప్రాసెస్ అంతా జరిగే వరకు. ఇంకా వంకాయలు, దొండకాయలు, మిర్చీలు ఏమేమో తెచ్చారు ఇంకా వాళ్ళు. మెహందీ, నెయిల్ పాలిష్, అద్దము. చూడండి ఎలా రెడీ చేశారో, చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. స్టిక్కర్స్ ఒక డబ్బా ఇచ్చారనమాట. డబ్బాని తీసుకెళ్ళండి అన్నారు. నార్మల్గా అయితే అందరికీ ప్రతిదీ తేవాలంట. వాళ్ళు ఇంకా మెయిన్ ఒక పర్సన్కి అన్నీ తెచ్చి మిగతా వాళ్ళకి నార్మల్గా పెట్టేశారు నామకే వస్తే. ఇంకా ప్రతిదీ అందరికి ఉండాలంట. నెయిల్ పాలిష్ కానీ, మెహందీ కానీ, కమ్మలు కానీ, పాపడి బిళ్ళ కానీ ఇంకొకరికి తెచ్చారు. తను మా అత్త, మా మమ్మీ వాళ్ళ సొంత అన్న భార్య. ఇంకా వాళ్ళకి లేట్ అవుతుంది కదా అని చెప్పి హెల్ప్ చేస్తుంది. స్టిక్కర్స్, నెయిల్ పాలిష్ అందరికి పెట్టుకుంటూ వస్తుంది అనమాట మా అత్త. తొందరగా అయిపోతుంది కదా, వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది అనేసి. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ తేవాలంట. సో ఓన్లీ మెయిన్ పర్సన్కి ఒక్కరికి అది ఇచ్చారనమాట. అది మా సంధ్యక్కని కూర్చోబెట్టారు. ఇంకా మా సంధ్యక్కకి పెట్టిరు అవన్నీ. ఇంకా మిగతా వాళ్ళకి 5 ఏవైతే తెచ్చిన ఐటమ్స్ ఉన్నాయో ఇది ఒక 5 ఇచ్చారనమాట. వాడి నింపారు. ఇగో ఈ రెడ్ కలర్ డబ్బాలో అన్నీ వేసి ఇచ్చారనమాట. పౌడర్, పువ్వు, మెహందీ, నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, కమ్మలు, ఎక్స్ట్రా. ఫైనల్ లుక్ ఇలా ఉంది మా 5 మంది. చూడండి, స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు నేను ఒక 2 స్టెప్పులు వేసాను. కరెంట్ పోయింది, ఇంకా లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత అందరం కలిసి తిన్నాం అనమాట. అక్కడ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుతో కలిసి తిన్నాము. తర్వాత నెక్స్ట్ డే చిన్న డిన్నర్ వదిన వాళ్ళ ఇంట్లో. నార్మల్గా ఇంకా అంత గ్రాండ్గా ఏం చేయలేదు, ఒక టెంపుల్లో చేశారనమాట. సో 5 జంటలకి వడి నింపి బియ్యం పోస్తున్నారు, బట్టలు పెట్టారనమాట. సో 5 జంటలు, మా పెద్దమ్మ, పెద్ద డాడీ, మా సంధ్యక్క, మా బావ, మా జోనక్క, మా బావ, నేను, మా సారు, తర్వాత పెళ్ళి పిల్లగాడు. 5 మంది, 5 జంటలు అందరికీ బియ్యం పోసి బట్టలు పెట్టారనమాట. ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి రిటర్న్ అయిపోయినాం మేము. ఇంకా ఈ చిన్న డిన్నర్ రోజు ఈ ఒక్క వీడియోనే ఉందనేసి ఈ వీడియోలోనే యాడ్ చేసేసాను నేను.
మా 5 జంటలు ఇలా కూర్చున్నారు. ఇప్పుడు వస్తున్నారు చూడండి చిన్నన్న వాళ్ళు. పిల్ల పెళ్లి పిల్ల, పెళ్లి పిల్లగాడు. లైన్‌గా అందరూ పోసుకుంటూ వస్తున్నారు ఇంకా వన్ బై వన్. ఇంకా ఇదే ప్రాసెస్ అందరికీ. ఈ వీడియోలో ఇంతే, ఇంకా అన్ని వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి పెళ్ళి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.